ఎప్పుడు ఈ రామ్తన్ సాహెబ్ పాడినా నలుదిశలా సంతోషం వెల్లివిరిసిందా అనిపిస్తుంది. వారి గాన మాధుర్యం అంత గొప్పది మరి. అవునత్తయ్య గారు, అందుకే కదా మన షహన్షా వారికి తాన్సేన్ అని బిరుదిచ్చారు. మీకిప్పుడు ఈ కానుక ఎలా ఉంది జోధా బేగం? గొప్పగా ఉంది షహిన్షా. తాన్సేన్ గారి కంటే గొప్ప గాయకుడే ఉండరు. ఈ షహన్షా పదే పదే నా వైపే ఎందుకు చూస్తున్నారు? నిన్న స్నానశాలలో ఉన్నది నేనేనని గుర్తుపట్టారంటే నాకే శిక్ష విధిస్తారో ఏమో. రుకయ్య బేగం, తాన్సేన్ గారితో పాటు ఉన్న ఆ స్త్రీలెవరు? షెహన్షా, కాబూల్ నుంచి వచ్చిన ఆ స్త్రీలున్నారు కదా, వాళ్ళందర్నీ పనిలో పెట్టుకోమని మీరేగా నన్ను ఆదేశించారు. అప్పుడు నేను వాళ్ళని తాన్సేన్ గారి పనికి నియమించాను. प्रेम रस भीनी भीनी हर बात, प्रेम रस भीनी भीनी हर बात, जमुना जी से नीर भरन को, जमुना जी से नीर भरन को, जमुना जी से नीर भरन को, राधा रानी होले होले जात लजात, राधा रानी होले होले जात लजात, प्रेम रस भीनी प्रेम रस भीनी प्रेम रस भीनी भीनी हर बात। प्रेम रस भीनी भीनी हर बात, प्रेम रस भीनी भीनी हर बात। వా, అద్భుతంగా ఉంది తాన్సేన్ సాబ్. మేం మీ గానం ఎప్పుడు విన్నా అది మమ్మల్ని మైమరిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దయచేసి మీరు మీ శిష్యులు కలిసి మాకు ఏదైనా మరో గానం వినిపిస్తే బాగుంటుంది. బాగుండొచ్చు, కానీ షహిన్షా గారు వీళ్ళంతా ఇప్పుడే వచ్చిన శిష్యులు. అయితే మాత్రం ఏమైంది తాన్సేన్ సాబ్? కొత్త గొంతులో ఎప్పుడూ తాజాదనం ఉంటుంది. మనసు బిందువుల్లాగా పాటలో ఎలాంటి కల్తీ ఉండదు. మీ ఆజ్ఞను పాటిస్తాను షహిన్షా గారు. ఇర్షాద్. ఇలా వచ్చి కూర్చోండి. ఆరంభించవచ్చా షహన్షా? ఎవరి అమ్మాయి? మొహం చూస్తే తెలిసిన మొహంలాగే ఉంది. ఎవరై ఉంటారు? షహిన్షా చిత్రపటంలో గీసిన అమ్మాయి ఈవిడే కదా? प्रेम रस भीनी भीनी हर बात, प्रेम रस भीनी भीनी हर बात, जमुना जी से नीर भरन को, यमुना जी से नीर भरन को, राधा रानी होले होले जात लजात, राधा रानी होले होले जात लजात, प्रेम रस भीनी भीनी हर बात, प्रेम रस भीनी भीनी हर बात, धनि रे ग म ध म ग रे सा, धनि रे ग म ध म ग रे सा, धनि रे ग म ध नि रे नि ध म ग रे सा, धनि रे ग म ध नि रे नि ध म ग रे सा, म ध नि ग म ध रे ग म ग रे सा, म ध नि ग म ध रे ग म ग रे सा, ध ध ध म म म ग ग ग रे सा नि रे सा, ध ध ध म म म ग ग रे सा नि रे सा, नि 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 ध ध ध म म म ग ग ग रे सा नि रे सा, नि 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 ध ध ध म म म ग ग रे सा नि रे सा, धूम धूम तना ना तना ना 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 ना धूम धूम तना ना तना ना तना ना तना ना। आ
తనన తోం తోం తనన తనన నలనన తోం తోం తనన తోం తోం తనన తోం తోం తనన తనన నలనన సుభానల్లా సుభానల్లా. సుభానల్లా, చాలా గొప్పగా ఉంది మీ కంఠస్వరం. చాలా బాగుంది. ఎంత విన్నా తనివి తీరలేదు. ధన్యవాదాలు షహన్షా. మేమింతటి మధురమైన గానం ఇదివరకు ఎన్నడూ వెళ్ళలేదు. శుక్రియా షహన్షా. కాస్త ఆగండి. మా అంతఃపురంలో ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ ఎంతో భద్రత ఉంది. మీ ఆదరణకు శుక్రియా షహన్షా. చూడండి, మేము మళ్ళీ మీ గొంతు ఎంతో మధురంగా ఉందని మెచ్చుకుంటున్నా. మీ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. ఆదాబ్. ఈ గాయం మీ చేతికి ఎలా అయింది? ఇక సెలవిప్పించండి షహన్షా. ఇప్పుడు అర్థమైంది అసలు సంగతేంటో. అంతఃపురానికి ఒక కొత్త పిట్ట రాబోతుంది. ఆ పిట్ట చాలా తియ్యగా పాడుతుంది. పాపం ఇక జోధా బేగం. ఎంతో ఆనందంగా ఉన్నట్టున్నావు. దేనికి? అవును, ఇక్కడి వాళ్ళంతా నిజంగా చాలా మంచివాళ్ళు, జాలిగుండి కలవాళ్ళు, అభిమానంతో మాట్లాడేవాళ్ళు. అలాగా? అలాగే అభిమానంతో కన్ను వేసేవాళ్ళు కూడా వీళ్ళే, అవునా? అందుకే కదా నువ్వు ఇక్కడ ఇలా ఎగిరి గంతులేస్తున్నావు. లేదు, అది షహన్షా గారి సభకు వెళ్లేసరికి అక్కడ మొయ్! కాస్త అంతఃపుర గాలి సోకగానే నువ్వు ఎవరన్నది మర్చిపోయావా? ఇక ఈ ముసుగు తొలగించే ధైర్యం ఎలా వచ్చింది నీకు? నాకిలా కోపం తెప్పించే పొరపాటు మళ్ళీ ఎప్పుడు జరగకూడదు. చాలా అందంగా ఉంది. ఎవరివిడ? మాకు కూడా ఆవిడెవరో తెలియజేతవిగా ఇది కేవలం మా కల్పనని భావించండి. షహన్షా నాకు అబద్ధం ఎందుకు చెప్పినట్టు?
తనెవరో వారికి తెలుసు కనుకే వారు తన చిత్రపటం గీశారు. మరి నాకెందుకు అబద్ధం చెప్పినట్టు? ఒకవేళ మేము లేనిపోనివి ఊహించుకుంటున్నామా? షహిన్షాని అడగాలా లేక ఊరుకోవాలా? ఏం చేయాలి? నేను నిన్ను హింసించటానికి మాత్రమే రాలేదు. నేను నీకో సంగతి చెప్పాలనుకుంటున్నాను. నాకు నీ మీద చాలా ఈర్ష్యగా ఉంది. ఎందుకంటే జోధా బేగం నిన్ను అంతగా పట్టించుకుంటున్నందుకు. ఆవిడ అలాగే నా గాయాలకి కూడా కాస్త మందు రాసి ఉంటే దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నా గుండెలు చీల్చి తన కాళ్ళ దగ్గర పడేసి ఉండేవాణ్ణి. నాకెంత అన్యాయం జరిగిందో నీకు తెలుసా? జోధా బేగంని ముందుగా చూసిన వాణ్ణి నేను. ఆవిడ్ని మోహించాను. ఆవిడ్ని పొందడం కోసం ఆమెపై దాడి చేసిన వాణ్ణి కూడా నేనే. కానీ ఆవిడ నిక్కా చేసుకున్నది మాత్రం ఆ జలాల్ని. జలాలేమో షెహన్షా అంటే యజమాని. అందువల్ల జోధా బేగం తనకి చేరువ కావడాన్ని నేను భరించాను. నువ్వు తనని తాకావంటే నేను ఎంత మాత్రం భరించలేను, సహించలేను. జోధా బేగంనే ప్రేమిస్తున్నావా నువ్వు? నీకు నాకు గల తేడా ఏంటో తెలుసా? నువ్వొక మృగానివి, కానీ నేను ఒక మనిషిని. మనమిద్దరం ఆ జోధా బేగంనే ప్రేమిస్తున్నాం కదా. కానీ ఆవిడేమో జలాల్కి భార్య. ఒక వివాహితైన స్త్రీని ప్రేమించటం అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? దాని ఫలితంగా నీ ప్రాణాలైనా పోతాయి, లేదా ఆ స్త్రీ పెళ్ళైనా రద్దయిపోతుంది. ఒక సామాన్యుడు జోధా బేగంని కన్నెత్తి చూసినా కూడా అది మహానేరం తెలుసా? కానీ నీలాంటి అడవి మృగం లేదా నాలాంటి పిచ్చి ప్రేమికుడే ఇలాంటి నేరానికి పాల్పడతాడు. ఆ దీవాలో ఏదో ప్రత్యేకత ఉంది. లేకపోతే మేమెందుకలా తన పట్ల ఆకర్షితులమవుతాం? నువ్వు చాలా అందంగా ఉన్నావు దీవా. నిన్ను చూశాక మేమెందుకు ఇలా అయిపోతున్నామో మాకే అర్థం కావటం లేదు. అరవకురా అడవి మృగమా, మా షెహన్షా గారి దయ వల్లే ఇంకా బ్రతికే ఉన్నావు నువ్వు. ఈ కరవాలాన్ని నీ గుండెల్లో దించేయాలనిపిస్తోంది. ఇదే హెచ్చరిక. ఎక్కువ గోల చేసావంటే నేను నిజంగా ఆ పనే చేస్తాను. ఈరోజు ప్రశ్న: జోధాబాయి తండ్రి పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా జగన్నాథ్. మీరు కొంచెం గనక ఆలోచిస్తే ఈ పెళ్లి వల్ల మీ గౌరవం పెరగటమే కాక సంబంధాలు బలపడతాయి.
మా మొఘలాయులకి మీ రాజపుత్ర వంశస్థులకి మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. అందుకే మేము కోరుకునేది ఏమిటంటే శాంతి ప్రశాంతతలు నెలకొల్పడానికి ఇలాంటి పెళ్లిళ్లు మనకెంతగానో ఉపయోగపడతాయి. మేం మీకు ఇంకో సంగతి కూడా చెప్పదలిచాం రాజా సాబ్. నజీర్ కేవలం అతను ఖాన్ సాబ్కి కుమారుడు మాత్రమే కాదు, వారి కుటుంబంతో మాకు గల బంధుత్వం చూస్తే మాకు భాయిజాన్ కూడా అవుతాడు. అంటే దాని అర్థం తమరి కుమార్తె మొఘలాయి వంశానికి కోడలు కాబోతోంది. మా కుమార్తె మీ కుటుంబానికి కోడలిగా రావటం ఇటు మాకు నా కుటుంబానికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చంపావతి రాజ్యం, ఆ రాజ్య ప్రజలు ఈ సంబంధాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నారు. చాలా సంతోషం ఖాన్ సాబ్. అభినందనలు అందుకోండి. మీకు కూడా అభినందనలు హుజూర్. ఇక నాకు సెలవిప్పించండి షహన్షా, నేను వెళ్లి పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి. అలా వెళ్ళిపోతానంటారేంటి రాజా సాబ్? ఇప్పుడిక మీరు మా బంధువులైపోయారు. స్వయంగా మేమే వచ్చి మీకు వీడ్కోలు చెప్తాం. రండి. భయపడవలసిన అవసరం లేదు కైబర్. నేను వచ్చేసానుగా. నీ గురువుని గుర్తుపట్టావా? కైబర్ నన్ను ఇక్కడికి ఒక ఉద్దేశంతో పంపించారు. నేను వేటాడవలసిన వ్యక్తి గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇకపై నువ్వు జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ని కాదు, అతని బేగంని వధించాలి. నువ్వు ఆవిడ మొఘలాయి సామ్రాజ్యానికి వారసుని కనబోతుంది. నువ్వు గనక ఆవిడ్ని వధించినట్లయితే బేగం మహాచూచకి కలలన్నీ కళ్ళలైపోతాయి. నేను చెప్పింది నీకు అర్థమైందా కైబర్? ఇప్పుడు నువ్వు వధించవలసింది జోదా బేగంని. ద్రోహి, ఎంత ధైర్యం లేకపోతే నువ్వు నన్ను కొట్టడానికి వస్తావు? నీ యజమాని పైనే తిరుగుబాట. రారాజు, ఇప్పుడైనా చెప్పండి, మీరింత ఉల్లాసంగా ఉండడానికి కారణం ఏమిటో? ఎందుకంటే మా అమ్మీ జాన్ మా కోసమని చాలా కొత్త బొమ్మలు తెప్పిస్తున్నారు. అవునా, ఇది చాలా సంతోషమే. సరే గాని రహీం, మీరు మీ బొమ్మలతో నన్ను కూడా ఆడుకొనిస్తారా? ఎలా వద్దంటాం, మీరు మా చోటీ అమ్మీ జాన్ కదా. బేగం సాహెబా గారికి జయము జయము. సలీమా బేగం గారు ఈ బొమ్మలు అమ్మే ఆమెని ఇక్కడికి పంపించారు. హాయ్, మా కోసం చాలా బొమ్మలు వచ్చాయి. ఇది చూడు చూడు చూడు, ఎలా ఉంది చూడు. ఇది కూడా చూడు, ఇది ఎలా ఉంది. ఇప్పుడేమో ఈ ఏనుగు, ఇది చాలా బరువుగా ఉంది. అరే అరే, ఓ. ఇదేంటి ఇదేంటి ఇంత తేలిగ్గా విరిగిపోయింది? దయచేసి క్షమించండి జోధ బేగం, అది సరిగా కాలినట్లు లేదు. ఇదేంటి? అరే, నాకిక సెలవిప్పించండి రాణిగారు. ప్రణామాలు. ఈరోజు ప్రశ్న, జోధాబాయి తండ్రి పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా జగన్నాథ్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.